అందరికీ నమస్కారం. ఎంసీఎల్ఎఫ్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా ఫోన్లు చేస్తున్నారు. దయచేసి దానికోసం వీడియో ఇది. ఎంసీఎల్ఎఫ్ ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ మనం nrlm.locus.inలోకి వెళ్ళిన తర్వాత మన వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ రూల్స్ అని క్లిక్ చేయగానే అన్ని రకాల లోన్స్ ఇక్కడ వస్తుంది. లోకస్ ప్రొఫైల్ వస్తుంది, లోకస్ ట్రాన్సాక్షన్ వస్తుంది, ట్రైనింగ్ మేనేజ్మెంట్ వస్తుంది. ఇక్కడ మోడల్ సిఎల్ఎఫ్ క్లస్టర్ లెవెల్ క్లిక్ చేయాలి. మోడల్ సిఎల్ఎఫ్ క్లస్టర్ లెవెల్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత మనం సైన్ ఇన్ అవుతాం. సైన్ ఇన్ అయిన తర్వాత ఏమన్నా యూజర్స్ తేడా ఉంటే ఇక్కడ యూజర్ మీదకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని మీ బ్లాక్ యాంకర్ పర్సన్, సపోజ్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట్, చేసుకొని సెర్చ్ అంటే బ్లాక్ యాంకర్ పర్సన్ సిద్దిపేట జిల్లాలో ఏం యూజర్స్ ఉన్నాయో మనకు వచ్చేస్తాయి. జస్ట్ చూడండి యూజర్ నేమ్స్, ఇవన్నీ యూజర్స్ నేమ్స్ వస్తాయి మనకు. ఈ యూజర్ నేమ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది యూజర్ నేమ్స్. యూజర్ నేమ్ తీసుకున్న తర్వాత మనకేం చేంజ్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ వచ్చి రీసెట్ పాస్వర్డ్ అంటే కూడా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. చేసుకున్నాక ఎవరిది మనం రీసెట్ చేయాలనుకుంటున్నాం, ఏ యూజర్ చేయాలనుకుంటున్నాం, మీకు ఇక్కడ వచ్చి సపోజ్ యూజర్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవేళ పేరు మారినా, మొబైల్ నెంబర్ మారినా, మెయిల్ అడ్రస్ మారినా మార్చుకోవచ్చు. ఇది ఎడిటేబుల్. ఇదంతా ఓన్లీ యూజర్ నేమ్ మాత్రం ఎడిట్ కాదు, మిగతా అన్ని ఎడిటేబులే. మీరు అవన్నీ చేసుకోవచ్చు. ఎడిట్ అయిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ అంటే కొత్త యూజర్ నేమ్, కొత్త పాస్వర్డ్ ఇవ్వడానికి వస్తుంది. ఇట్లా పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మనం ఒకసారి బుక్ కీపర్ లాగిన్ అయ్యి చూద్దాం. నేను గజ్వేల్ అవుతున్నాను. గజ్వేల్ది లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్పుట్ ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ బేసిక్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు అడుగుతుంది, ఇవన్నీ టైప్ చేసుకుంటూ రావాలి. మేము నిన్న చెప్పినట్ల ఎప్పుడైంది, సిఎల్ఎఫ్ నోడల్ వెబ్సైట్, సిపిఎస్ఆర్నో, సిఎల్ఎఫ్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి సబ్మిట్ అనాలి. ఈ విధంగా బేసిక్ ప్రొఫైల్ ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్పుట్లో కట్ ఆఫ్ షీట్. ఈ కట్ ఆఫ్ షీట్లో ఇక్కడ నాకు ఏమంటుంది, బేసిక్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాతనే అలౌ చేస్తూ ఉంటుంది. బేసిక్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ అలౌట్ అవుతాం, లేకపోతే కాము. ఇది వీళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు ఇంకా అలౌట్ కావట్లేదు. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసినాక మనం అలౌడ్ అవ్వడం జరుగుతుంది. కట్ ఆఫ్ అంటే కల ఎగ్జాంపుల్గా కట్ ఆఫ్లో మీకు 2 రకాలు ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఆదిలాబాద్ చూద్దాం. ఇక్కడ చూడండి, వివో కట్ ఆఫ్, సిఎల్ఎఫ్ కట్ ఆఫ్, గ్రామ పంచాయతీ కట్ ఆఫ్. ఫస్ట్ వివో కంప్లీట్ చేయాలి. వివో క్లిక్ చేస్తే ఇట్లా జీపీ వైజ్ ఈ వివోలు వస్తాయి. ఈ వివోలు వేరుగా క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు బ్లాక్ మేనేజర్ అంటే మేనేజర్స్ లేదా పెండింగ్ వస్తుంది. ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇవన్నీ వస్తాయి. బుక్ కీపర్, ఎస్ఆర్నో, NSWSRనో, ఇవన్నీ కంప్లీట్ ఉండాలి. కంప్లీట్ ఉంటే మనకు అప్లోడ్కి వస్తాయి, లేకపోతే రాదు. ఏది ప్రోగ్రెస్ ఉంటే కస్టమర్ ఇట్లా వివోస్ అని కంప్లీట్ చేయాలి. తర్వాత సిఎల్ఎఫ్ కూడా ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత గ్రామ పంచాయతీస్ కంప్లీట్ చేయాలి. గ్రామ పంచాయతీస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ ప్లేస్లో బుక్ కీపర్ దగ్గర ఒక టెలిగ్రామ్ లాగా సెండ్ ఫర్ అప్రూవల్ ఆప్షన్ వస్తుంది. అది సెండ్ చేయాలి.
సెండ్ అయిన తర్వాత ఏపీఎం గారు ఏపీఎం లైన్లో అప్రూవ్ ఇస్తే అప్రూవ్ బై బీపీఎం అని ఇట్లా వస్తుంది. అట్లా మనం చెయ్యాలి. తర్వాత ఫస్ట్ ఇన్పుట్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత మంత్లీ ఇన్పుట్ సేమ్. ఇక్కడ చూడండి ప్రోగ్రెస్లో ఉంది, ఇన్ ప్రోగ్రెస్ చేస్తున్నారు వాళ్ళు. అప్రూవ్ బై బ్లాక్ అని చేస్తారు. ఏ మంత్ వరకు చేస్తారు క్లియర్గా మంత్తో సహా వస్తుంది ఇక్కడ. తర్వాత కంప్లైన్సెస్లో మనం చేయాల్సిన డేటా సిఎల్ఎఫ్ ప్లాన్స్, స్టాట్యూటరీ కంప్లైన్సెస్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఈ 3 ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ సిఎల్ఎఫ్లో పాలసీస్లో ఒకటి చూద్దాం ఏమేమి ఉంటుందో. ఎస్ఎం జస్ట్ సిబిఓ అసలు ఉందా లేదా అని నో కొట్టారు, వాస్తవంగా ఉంది మనకి, ఇవన్నీ వేసి కొట్టాలి. సిబిఓ హెచ్ఆర్ పాలసీ వేసి కొట్టాలి, ఫైనాన్షియల్ పాలసీ వేసి కొట్టాలి, గవర్నెన్స్ పాలసీ వేసి కొట్టాలి, వెదర్ సిఎల్ఎఫ్ కండక్టింగ్ విజన్ బిల్డింగ్ వేసి కొట్టాలి, వెదర్ గ్రీవెన్స్ రెడ్యూస్ అని ఉందంటే వేసి కొట్టాలి ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి అన్నీ వేసి కొట్టాలి. చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత స్టాట్యూటరీ కాంప్లెక్స్. దీంట్లో స్టాట్యూటరీ కాంప్లెక్స్లో ఏముంటుందంటే మనకి ఇలా సెలెక్టెడ్ ఫైనాన్షియల్ ఇయర్, ఎక్స్టర్నల్ ఆడిట్ జరిగిందా లేదా, స్టాట్యూటరీ ఆడిట్ జరిగిందా, డేట్ ఆఫ్ కండక్టింగ్ ఎక్స్టర్నల్ ఆడిట్, వెదర్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అయిందా లేదా, ఇట్లా మనకి ఇయర్ వైజ్గా ఇవన్నీ క్వశ్చన్స్ అయినా లేవా ఆన్సర్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్. మనకి ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్, తర్వాత వెదర్ ఇంటర్నల్ ఆడిట్ డన్ ఫర్ సెలెక్టెడ్ పీరియడ్, ఎస్ ఆర్ నో అంటే ఇంటర్నల్ ఆడిట్ మనం చేస్తే ఎస్ ఆర్ నో చేసి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఈ విధంగా ఇది కంప్లీట్ కావడం జరుగుతుంది. లీగల్ కాంప్లైన్సెస్. తర్వాత సిఎంటీసీ. ఈ సిఎంటీసీ ఉన్న దగ్గరనే ఎంట్రీ చేయాలి. సిఎంటీసీ ఉన్న దగ్గర అడిగే ప్రశ్నలు ఇక్కడ చూడండి. బేస్డ్ ఆన్ ఎస్ ఉంటే డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి, నో ఉంది కాబట్టి ఏం రాలేదు ఇక్కడ. సపోజ్ సిఎంటీసీకి సంబంధించి ఒక జిల్లా తీసుకుందాం. దోమకొండ సిఎంటీసీ ఉంది. ఇక్కడ ఎస్ అన్నారు. ఎస్ అన్న తర్వాత ఫంక్షనింగ్ వచ్చిందా లేదా అని వచ్చింది. దాని ట్రైనింగ్ అయింది. ఇవన్నీ ఈ విధంగా సమాచారం అంతా మీకు అడుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా సమాచారం మీరు ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. ఇది సిఎంటీసీ. ఇది చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్స్. మనం ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తే అక్కడ సపోజ్ ఇక్కడనే ఏమైనా ట్రైనింగ్స్ ఇచ్చామా, ఇన్ ప్రోగ్రెస్ ట్రైనింగ్స్ ఏమైనా ఇచ్చామా, సిఎల్ఎఫ్ E6కి ఏమైనా ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు మనం. స్టాఫ్ మాస్టర్స్, ఎవరు స్టాఫ్ ఉన్నారో స్టాఫ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఎంఏఎస్ అసిస్టెంట్, ఏఎన్ఏకి ఏం రూల్స్ ఏంది అంటే మనకు అకౌంటెంట్, ఆపరేటరు, అటెండర్ ముగ్గురు సంబంధించిన సమాచారం ఇందులో ఎంట్రీ చేయాలి. సబ్ కమిటీస్, మన మండలంలో ఏమేమి సబ్ కమిటీస్ ఉన్నాయి ఆ సబ్ కమిటీస్ని ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఈ విధంగా జస్ట్ నేమ్స్ అడగరు. అసిస్టెంట్ వెరిఫికేషన్ కమిటీ ఉన్నాయా, ఎస్ నో అంతే సబ్మిట్ చేస్తాం. గ్రేడింగ్ ఇండికేటర్స్. ఇక్కడ మనం ఏమైనా గ్రేడింగ్ ఇండికేటర్స్లో యాక్షన్ తీసుకుంటే గ్రేడింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. టోటల్ ఎస్ఎస్జీస్ ఇన్ సిఎల్ఎఫ్ ఏమున్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ విఓస్ ఇన్ సిఎల్ఎఫ్, ఇది మనకు గ్రేడింగ్ ఇండికేటర్స్ వస్తుంటాయి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ సిఎల్ఎఫ్ ఇది మనకు వస్తుంటుంది. ఇది మనం చేస్తాం. గ్రేడింగ్ ఇండికేటర్స్ ఇవి ఆటోమేటిక్గా ఎంట్రీ అవుతాయి. ఒకవేళ ఎంట్రీ చేసేటట్టు చేయొచ్చు, చేస్తే మన గ్రేడింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఇమర్షన్ సైట్ మనకు ఉన్న దగ్గర ఉంటే కొడతాం, లేకుంటే లేదు. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ మనం ఏఏపీ ఎంట్రీ చేస్తే ఏఏపీ చేసినప్పుడు యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఎంట్రీ చేస్తాం. ఈ విధంగా మనం మొత్తం మీద ఎంసీఎల్కి సంబంధించిన డేటా ఎంట్రీ చేయాలండి. ఏదైనా తేడా ఉంటే కొంచెం కనుక్కోండి. ఈ విధంగా లాగిన్ కావాలి, ఈ విధంగా డేటా ఎంట్రీ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.